హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ కువైట్‌లో వచ్చేసి సంక్రాంతి సంబరాలు జరుగుతాయని చెప్పి వెళ్ళామాట. ఇవాళ అందులోటి ఫ్రైడే కాబట్టి మాకు సెలవు కాబట్టి మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామాట. లోపల ఎగ్జిబిషన్స్ అన్నీ ఇట్టారన్నమాట. ఫుడ్ ఐటెమ్స్, షాపింగ్స్ అండ్ బట్టలు, తినే వస్తువులు, ఇంకా కిచెన్స్, సెంట్స్ ఇంకా అన్నీ ఇట్టారన్నమాట. ఐటెమ్స్ అయ్యని పిల్లలు ఆడుకునే గేమ్స్ అని ఇట్టారన్నమాట. చూడండి ఫుడ్ ఐటెమ్స్ చూడండి అన్నీని. ఒక్కో కంట్రీ ఒక్కోలాగా ఉందన్నమాట. అంటే కువైట్ కంట్రీ సంబంధించిన ఫుడ్ కువైట్ కంట్రీది ఉంది. తుర్కీది ఉంది. అండ్ చైనా ఫుడ్ చైనాది ఉంది. షాపింగ్ కూడా సేమ్ అలాగే అన్నమాట. అన్ని కంట్రీస్ మాట ఉందా. ఆఫ్రికన్, ఆస్ట్రేలియా ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఇదంతా చూడండి. క్లౌడ్ ఎలా ఉంది చూడండి. చాలా జనం వచ్చారన్నమాట. మ్యూజిక్ లైట్ కూడా ఇట్టారు అక్కడ. అంటే ఇక్కడే లోకల్ ఉన్న వాళ్ళు డ్యాన్స్లు వేశారు. మన ఇంటికాడ ఉన్న వాళ్ళు బయట నుంచి అయితే ఎవరు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే డ్యాన్స్లు వేశారు. చూడండి మొత్తం బెలూన్స్ అయ్యని చాలా బాగా జరిగిందన్నమాట. జనం అయితే చాలా గట్టిగా వచ్చారు. చూడండి మొత్తం వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు మాట. వాళ్ళు గెటప్ వేసుకున్నమాట. మన ఇండియన్ కల్చర్ అవి చూపించారన్నమాట. కువైట్ వాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ ఇండియన్స్ అయితే చూసుకోకలేదు. ఇంకా మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా అంటే చాలామంది వచ్చారన్నమాట. చూడండి మన కల్చర్ అంతా ఇక్కడ చాలా బాగా చూపించారన్నమాట. చూడండి పిల్లలు అవి ఆడుకుంటున్నారు. ఎంత ఎగ్జిబిషన్స్ పెట్టాడన్నమాట ఇవన్నీ. ఎదరికెళ్తే ఇంకా ట్రైన్ అయ్యి చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగా చూపించారు. చాలా బాగా చేశారన్నమాట. చాలా గ్రాండ్గా చేశారు. చాలామంది జనం వచ్చారు. అయితే ఇంకా చూడండి మొత్తం జనమే కట్టుకున్నారని చెప్పి ఇంకా క్లౌడ్ అయ్యని ఎక్కువైపోతున్నారని చెప్పి క్లోజ్ చేస్తారనమాట పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ ఎక్కువైందంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోద్దని చెప్పి మొత్తం చూడండి లైటింగ్ చాలా నీట్గా చేశారు. చాలా గ్రాండ్గా చేశారు. చాలా జనం మట్టుకు వచ్చారన్నమాట. మొత్తం షాపింగ్ చూడండి. అతను చూడండి కేకేస్